సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో కురుమ యాదవ కులదైవం నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, బీరప్ప, కామరతి, మహాకాళి, వినాయకస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠామూర్తుల విగ్రహాలు డప్పు వాయిద్యాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి దేవాలయానికి చేర్చి స్వామివారి జలాదివాసం నిర్వహించి ప్రతిష్ఠా కార్యక్రమం కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుకునూర్పల్లి మండల కేంద్ర కురుమ సంఘం మరియు యాదవ సంఘం కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుమ కుల సంఘం ఆధ్వర్యంలో కురుమ పెద్దలు మల్లయ్య, ఐలయ్య, ఐలయ్య, మల్లయ్య, ఐలయ్య, మల్లయ్య, మల్లయ్య, ఐలయ్య, మల్లయ్య, గ్రామ మాజీ సర్పంచ్ శివ, మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముదిరాజ్, కురుమ కుల సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. మరియు రేపు ఉదయం 9 గంటలకు బీరప్ప, మాంకాలమ్మ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నది. కావున కురుమ సంఘం సభ్యులు మరియు జిల్లా నలుమూల ఉన్నటువంటి భక్తులు మరి ముఖ్యంగా కుకునూర్పల్లి మండల కేంద్రానికి చెందినటువంటి గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ను విజయ కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి, మహంకాలమ్మ గుడి నిర్మించడం జరిగింది. దీనికి గాను దేవాదాయ శాఖ నుండి 50 లక్షల రూపాయలు మనకు మంజూరైనాయి. దీన్ని విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు హోమాలు, యజ్ఞాలు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఉన్నది. కావున మండల కేంద్రంలో ఉన్న చుట్టుపక్కల గ్రామ కుల పెద్దలు మరియు అధిక సంఖ్యలో ఊరు గ్రామ పెద్దలు అందరూ కలిసి వచ్చి ఈ టెంపుల్ నిర్మాణంలో భాగస్వాములై ఆ దేవుడి కృప పొందాలని